ధర్మశ్రీ గారు మీరు కూడా అక్కడంతా తిరిగినట్టున్నారు కదా, మీ అనుభవం ఏంటి? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇమ్మెచ్యూర్డ్గా వ్యవహరించారనేది మురళి గారు అంటున్నారు. అలాగే కొందరు విశ్లేషకులు కూడా వ్యాఖ్యానించారు. అహంకారపూరితంగా వ్యవహరించారని పేరు నాని గారు అన్నారు. సో ఓవరాల్గా మీకు అక్కడ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వీళ్ళిద్దరు ప్రవర్తన కానీ, వీళ్ళు నిజాలు చెప్పారా, అబద్ధాలు చెప్పారా? 8 మంది సజీవ దహనం చూస్తానండి. ఎవరైనా సరే రాజకీయాలు కానీ, రాజకీయాలు మాట్లాడడం కానీ, స్టీల్ ప్లాంట్ కాపాడేసాం, అది కాపాడేసాం అని మాటలు కాకుండా ఆ సవాళ్ళ తాలూకా స్థితి కానీ మనం చూస్తే చాలా దారుణంగా ఎంత అంటే మనం చూసారా, మనం ఈ నోటితో అనకూడదు, మన కోళ్ళు కోసి కాల్చినప్పుడు ఎలాగైతే మెల్ట్ అయిపోతే మొత్తం బాడీలు అన్ని మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి క్లియర్ గా ఉందండి అక్కడ. ఎంత గౌరవం అంటే మనం చూడలేము అసలు చూడడానికి కూడా చాలా హృదయ విదారంగా ఉంటది. వాళ్ళ రోదన చూసిన తర్వాత వీళ్ళకి ఎంత త్యాగం, ఎంతైనా ప్రభుత్వం ఎంత కాంపన్సేషన్, ఆ నష్టపరిహారం చెల్లించినా పర్వాలేదనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కానీ నిన్న లోకేష్, పవన్ కళ్యాణ్ వచ్చి ఎంత ఇన్మెచ్యూరిటీగా మాట్లాడాడు అంటే చాలా దారుణంగా ఎంత అహంకారం, గర్వం ఉండి ఏంటి ఎవరు ప్రాణాలు పోతే మనకెందుకు, మనం ఇక్కడ రాజకీయం చేద్దాం, శవాల దగ్గర కూడా రాజకీయ ప్రయోజనం పొందుదాం అనే భావంతో ఉన్నారు తప్ప వాళ్ళు అలా ఎవరైనా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు అలా మాట్లాడతారండి? ఎవరైనా అలా మాట్లాడే ఇది ఉంటుందా? మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అని అలా మాట్లాడడం అంటే ఎంత ఘోరం చూడండి. అలాగే ఎవరైనా అనగలరా ఒక కేబినెట్ మంత్రిలో ఉండి? అది అంత ఘోరంగా మాట్లాడతారా చెప్పండి? అది చాలా తప్పు. అది ఒకటి. నెక్స్ట్ ఈనేటి కార్మిక సంఘాల మీద ఏమో అబండాలు. కార్మిక సంఘాలు అంటూ లేకపోతే స్టీల్ ప్లాంట్ కాలగర్భంలో ఏనాడో కలిసిపోయి ఉండేది. 5 సంవత్సరాలుగా ధర్నాలు కార్మిక సంఘాలు కానీ, ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ ధర్నాలు చేస్తుంటే కోర్మాన్పాలెంలో టెంట్ అప్పటికప్పుడే ఎత్తేసి కార్యక్రమం చేశారంటే ఎంత పొమ్మన లేక పొగబెట్టడం అనే కార్యక్రమం ఈరోజు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. లేకపోతే వీళ్ళే స్టీల్ ప్లాంట్ నిలబెట్టి లేదండి. స్టీల్ ప్లాంట్ నిలబెట్టే కార్యక్రమం అయితే వీళ్ళు చేయలేదు. కేవలం ఎంప్లాయీస్ ని మ్యాక్సిమం తగ్గించి సుమారు 11,000 మంది ఎంప్లాయీస్ ని, అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ని ఒక 6,000, పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఒక 4,000, శాశ్వతంగా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, అన్స్కిల్డ్ కింద రిటైర్ అయిపోయినటువంటి కొంతమందిని, 11,000 మందిని మొత్తం ఎంప్లాయ్మెంట్ ని తగ్గించారు. అవుట్ ఆఫ్ 25,000 ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే అందులో 11,000 మందిని ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. అది తప్పు. ఓకే, హలో, వినపడుతుంది, మాట్లాడండి కంటిన్యూ. అది తప్పు. అది అంత దారుణంగా చేసి 10 మంది పనిచేసే దగ్గరే 3 పెట్టడమా? SMS దీనిలో అక్కడ ఏంటంటే ఇంకో విషయం అంటే ఘోరం ఏంటంటే సార్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్స్ ఎక్కడ కూడా ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ కి ట్రాన్స్ఫర్స్ ఉండవండి. ఈ మధ్యకాలంలో ఈ 24 మాసాలకి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ను కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్స్ కి అయితే ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ లో మార్పులు, ట్రాన్స్ఫర్లు ఉంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ని, అలాగే టెక్నీషియన్స్ ని, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చడం, అక్కడ వర్క్ లోడ్ పెంచడం. ఆయనకి ఎక్కడైతే మొదటి నుంచి గత 20-30 సంవత్సరాల నుంచి ఒక వర్క్ లో అలవాటు ఉందో అలవాటు దగ్గర పనిచేసే ఇది ఉంటుంది తప్ప రెండో దగ్గర మళ్ళీ వెళ్ళేసరికి అక్కడికి ఆయనకి అంత అవగాహన ఉండదు. అలాంటి దగ్గరికి వెళ్ళి సుమారు 1,600 టన్నులు ఉక్కు ద్రవం ఎగిసిపడి అక్కడ 8 మందిని బలి చేస్తారంటే అది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అండి. ప్రభుత్వ వైఫల్యం ఉంది. లేదు, ఇక్కడ మేనేజ్మెంట్ వైఫల్యం, ప్రికాషన్ తీసుకోలేదు, సేఫ్టీ మెథడ్స్ పాటించలేదు అనేది వాళ్ళు ఒప్పుకోకుండా ఇక్కడికి ఏంటంటే ఒక 5 లక్షలు ఇచ్చామంటే 5 లక్షల కర్మ ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ఎప్పుడో 2013లోనే 5 లక్షలు ఒక కార్మికుడు చనిపోతే 5 లక్షలు ఆ రోజు నష్టపరిహారం కింద ఇచ్చారు. ఇప్పుడేంటి 2013లో, ఇదంతా 2026. ఇప్పటికి మినిమం 1 కోటి రూపాయలని ఇస్తేనే పోయిన ప్రాణాలు రావు సార్. రాజకీయాలు పక్కన పెడదాం. మేమే కాపాడిస్తాం. ఏంటి కాపాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు యూనివర్సిటీలో
సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ ఎదుర్కొంటానే ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు ఉంటుండగానే మాకు మెయిన్ ఎజెండా కానీ మా తాలూకా మా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రధానమైనటువంటి కోరిక కానీ ఒకటి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి. మేము ఎప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేసి రెజల్యూషన్ చేసి పంపించాం. ఈ తీర్మానాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. స్టీల్ ప్లాంట్ కాపాడండి, కార్మికుల జీవితాలు కాపాడండి. దాని మీద 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అవ్వచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అవ్వచ్చు, అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అనుబంధ సంస్థలు అవ్వచ్చు, యాన్సిలరీ యూనిట్స్ అవ్వచ్చు, దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే దయచేసి 32 మంది ప్రాణత్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడండి. ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే రీతిలో ఆనాడు అందరూ కలిపి పోరాటం చేసి తెచ్చుకున్న దాన్ని మళ్ళీ దాన్ని అబాస్పాలు చేయకండి, దాన్ని నిర్వీర్యం చేయకండి అంటే ఉన్న ఫ్యాక్టరీలు పీకేద్దాం చూస్తుండ్రు. అయితే ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, జగన్ గారి టైంలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ఒక ప్రమాదానికి వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. ఇక్కడ వీరేమో వాళ్ళే అడుగుతారని అన్నట్టుగా కార్మిక సంఘాలని క్రిటిసైజ్ చేస్తూ లోకేష్ గారు లేదా కార్మిక సంఘాల మీద పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇది ఆలగారిలో కలిసిపోను సార్. అది తెలుసు, మురళి గారు వాళ్ళకి తెలుసు. వామపక్షాలు వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళు ఏమీ కాకుండా ఇప్పుడు ఎంత భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా సరే బ్రతుకు జీవుడాని కార్మికుల కోసం పోరాటం చేస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్ళు ఎవరైనా వీధికి ఎక్కారా మిమ్మల్ని ఏమో హోస్టింగ్ చేసేస్తాను అనడం, మిమ్మల్ని డిస్మిస్ చేస్తాను అనడం, ఇల్లీగల్ గా వాళ్ళకి ఏంటో నోటీసులు ఇష్యూ చేయడం, షోకేజ్ నోటీసులు ఇష్యూ చేయడం, ఏదో వంకతో అన్స్కిల్డ్ కింద తీసేయడం, డ్యూటీస్ కి ఇలా ఎంత ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ మేనేజ్మెంట్ కూడా ఎవరన్నా ఇక్కడ సిఎండీలు పంపించడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఏంటంటే ఉక్కుపాతం మోపడం. ఉక్కు ఫ్యాక్టరీలో ఎంత ఘోరం అంటే మాకు ఒక స్టేటస్ సింబల్ గా ఉండేది స్టీల్ ప్లాంట్ ఉక్కు ఫ్యాక్టరీ. ఇప్పుడు భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా ఎప్పుడూ లేదండి. SMS 1 లో కూడా అలాగే జరిగింది, SMS 2 లో కూడా అట్లానే జరిగింది. ఇది చాలా చాలా తప్పు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మెయింటెనెన్స్ కి రూపాయి కేటాయించలేదు సార్. ఎంప్లాయీస్ ని 20 మంది పనిచేసే దగ్గర ఏమో 10 మంది చేత పనిచేసే కార్యక్రమం చేస్తున్నారండి. రెండోది ఏంటంటే సేఫ్టీ మెథడ్స్ అస్సలు ఫాలో అవ్వలేదండి. ఈ ప్రభుత్వాలు కూడా కనీసం 5 months కో 6 months కో ఒకసారి విజిట్ చేసి ఇది ఎట్లా సేఫ్టీ మెథడ్స్ ఫాలో అవుతున్నా లేదు చూడలేదండి. వీళ్ళకి అహంకారపూర్వంతో మేము స్టీల్ ప్లాంట్ కాపాడిస్తాం, వీళ్ళేం కాపాడారండి? వీళ్ళకి ఏంటి వీళ్ళు నిజంగా కానీ చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అయ్యో మేము జగన్మోహన్ రెడ్డి గారి మాటను సమర్థిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఉండడానికి వీల్లేదు, పబ్లిక్ సెక్టర్ లో ఉంచండి అనే ఒక్క మాట వాళ్ళు మద్దతు పలికారండి. మేము పాదయాత్రలు చేసాం, కార్మిక సంఘాలతో వాళ్ళతో కలిసి ధర్నాలో పార్టిసిపేట్ చేసాం, వీళ్ళు రెజల్యూషన్ చేసాం, తీర్మానం చేసి పంపించాం. స్టీల్ ప్లాంట్ నిత్యం కాపాడాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్మికుల పక్షాన స్టీల్ ప్లాంట్ పక్షాన ఈ ప్రాంత పక్షాన నిలబడ్డారు కాబట్టి ఫ్యాక్టరీ నిలబడ్డది. రాజకీయాల గురించి కాదండి. ఈయన ఫ్యాక్టరీలో పీకేస్తాడండి. ఉదాహరణ మా చోడవరం చక్కెర కర్మాగారాన్ని మూసారు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం మానేశారు. ఈ ఫ్యాక్టరీలు మూసే కల్చర్ వీళ్ళది, ఫ్యాక్టరీని కాపాడే కల్చరు వైసీపీ కార్మిక సంఘాలు దాన్ని మాత్రం చెప్తున్నాను సార్.